హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు యాంపీ సర్టిఫైడ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ అయిన పద్మజాజీ మ్యామ్తో మాట్లాడదాం. ముఖ్యంగా లేటెస్ట్ ఒక ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ వచ్చింది, దాని గురించి తెలుసుకుందాం, ఎస్ఐఎఫ్ అనేసి. సో హాయ్ మ్యామ్. హలో అండి. మ్యామ్, ఈ ఎస్ఐఎఫ్ గురించి బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారా? అసలు ఈ ఎస్ఐఎఫ్ అంటే ఏంటి, ఇది ఏ విధంగా వర్క్ చేస్తుంది? ఎస్ అండి, ఇప్పుడు రీసెంట్గా సెబీ హ్యాస్ కమ్ అప్ విత్ న్యూ ఫండ్, అంటే ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు ఈ ఫండ్ని. స్పెషలైజ్డ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ కింద దీన్ని కేటగరైజ్ చేశారు. ఈ ఫండ్ ఏంటి అంటే ఇది ఇన్ బిట్వీన్ లైక్ మ్యూచువల్ ఫండ్ అండ్ మన పిఎంఎస్కి ఇన్ బిట్వీన్లో ఉంటుంది. దీని మినిమం ఇన్వెస్ట్మెంట్ రిక్వైర్మెంట్ వచ్చి 10 lakhs. ఓకే ఓకే, సో ఎవరైతే మ్యూచువల్ ఫండ్స్ కన్నా కొంచెం బెటర్ స్ట్రాటజికల్గా బెటర్ రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో, అలాగే పిఎంఎస్ అంటే మినిమం ఇన్వెస్ట్మెంట్ ఈజ్ 50 lakhs మార్కెట్లో ఇప్పుడు. సో అంత ఇన్వెస్ట్మెంట్ హై నెట్వర్త్ కేటగరైజేషన్ వాటి యొక్క క్వాలిఫైడ్ ఆస్పెక్ట్స్లో రానప్పుడు ఈ ఫండ్ అన్నది ఇట్స్ అ గేమ్ చేంజర్. సో డెఫినెట్లీ ఈ ఫండ్లో అడ్వాంటేజెస్ ఉంటాయి. ఎవరైతే స్మాల్ ఇన్వెస్టర్స్ ఉంటారో, వేరే ఒక 10 లక్షలు ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటారో వాళ్ళకి ఇది ఒక మంచి ఆప్షన్ కింద దొరుకుతుంది. ఇందులో అడ్వాంటేజెస్ చెప్తానండి. ఇందులో ప్రొడక్ట్ స్ట్రాటజీ ఎలాగా క్రియేట్ చేశారంటే ఇందులో ఈక్విటీస్ ఉంటాయి, డెట్ ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది, అలాగే ఆర్ఈఐటీస్ అంటే రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయి, అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్స్ కూడా ఇన్వెస్ట్ అవుతూ ఉంటాయి. సో ఈ డిఫరెంట్ ఆస్పెక్ట్ అంటే స్ట్రాటజీ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం ఎఫ్&ఓ ఆప్షన్ డెరివేటివ్స్లో కూడా ఇది వర్క్ చేస్తుంది. సో మనకు ఒక హయ్యర్ రిటర్న్ ఎక్స్పెక్ట్ చేసే అవకాశం అన్నది దొరుకుతుంది ఇక్కడ. అండ్ దీనికి ముఖ్యంగా ఎటువంటి రిస్క్స్ అనేవి ఇంక్లూడ్ అయి ఉంటాయి, అండ్ ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేసే విధానం అనేది పిఎంఎస్కి కంపేరబుల్గా ఎంతవరకు దగ్గరగా ఉంటుంది? లైక్ 10 lakhs అనే అమౌంట్ని మనం అంటే దానికంటూ ఏమన్నా ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుందో చెప్తారా? యా, డెఫినెట్లీ అండి. ఇప్పుడు పిఎంఎస్ అనేసరికి మనకి ఒక ట్రాన్స్పరెన్సీ అంటే ఇండివిజువల్ పోర్ట్ఫోలియో ఉంటుంది, అండ్ ఛార్జెస్ అన్నవి డిఫరెంట్గా ఉంటాయి. అంటే ఆ యొక్క ఫండ్ మేనేజర్ దాన్ని యాక్టివ్గా మేనేజ్మెంట్ చేయటం బట్టి ఫండ్ రేట్స్ అన్నది చేంజ్ అవుతూ ఉంటాయి. అన్లైక్ మ్యూచువల్ ఫండ్లో ఫండ్ మేనేజ్మెంట్ ఛార్జెస్ అన్నవి ఫిక్స్డ్గా ఉంటాయి అండ్ ట్రాన్స్పరెన్సీ ఉంటుంది. సో అలాగే ఈ ఎస్ఐఎఫ్ ప్రొడక్ట్లో కూడాను అదే ట్రాన్స్పరెన్సీని కంటిన్యూ చేయడానికి సెబీ అన్నది వస్తుంది. సో ఇందులో కూడా ఫండ్ యొక్క ఎక్స్పెన్సెస్ అన్నవి క్లియర్గా డిఫైన్ చేసి ఉంటాయి, ట్రాన్స్పరెన్సీ ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైమ్ ప్రొడక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నారు అన్న దాన్ని బట్టి కూడా ఒక క్లియర్గా ట్రాన్స్పరెన్సీతో వాళ్ళు ఎవ్రీ ఆల్టర్నేటివ్ డేస్ దే విల్ బి క్లియర్లీ మెన్షనింగ్ ఇట్. సో దీంట్లో ఒక డిఫరెంట్ వే ఆఫ్ ట్రాన్స్పరెన్సీ అండ్ ఎవ్రీథింగ్. అంటే మ్యూచువల్ ఫండ్లో ఉండే అన్ని అడ్వాంటేజెస్ ఉంటాయి, అట్ ద సేమ్ టైం కొంచెం హయ్యర్ రిస్క్ తీసుకుని కొంచెం బెటర్ రిటర్న్స్ ఎర్న్ చేసుకునే అవకాశము ఉంటుంది. అండ్ గ్లోబల్గా కూడా చూసుకుంటే కనుక ఇండియాలో కూడా ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ అంటే మిగతా అదర్ గ్లోబల్ కంట్రీస్తో ఈక్వలెంట్గా ఒక డిఫరెంట్ ప్రోడక్ట్ని ఇంట్రడ్యూస్ చేయటం అనేది జరిగింది. ముఖ్యంగా ఈ ఫండ్లో డెరివేటివ్స్ కూడా ఉండబోతున్నాయి అండ్ డిఫరెంట్ అసెట్స్ కూడా ఉండబోతున్నాయి అనేది వినిపిస్తూ ఉంది. దానికి సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్? డెరివేటివ్స్ అంటే అవునండి, డెరివేటివ్స్ మూలంగా మనము హయ్యర్ రిటర్న్స్ ఎర్న్ చేసే అవకాశం ఉంటుంది. సో అండ్ అట్ ద సేమ్ టైం మనకి రిస్క్ కూడా ఎక్కువ ఉంటుంది. సో ఒక రాంగ్ కైండ్ ఆఫ్ స్టెప్ డెఫినెట్లీ ఆ ఫండ్ని ఎక్కువ రిస్క్లోకి అయితే వేస్తుంది ఎఫ్&ఓ ఉండటం బట్టి. కాకపోతే ఇది కూడా ఒక స్పెషలైజ్డ్ ఫండ్ మేనేజర్స్ అన్నవి ఏఎంసీ పీపుల్తోనే రన్ చేస్తారు. అన్లైక్ ప్రైవేట్ అడ్వైజరీస్తో కానీ బ్రోకర్స్తో కానీ ఈ ఫండ్ అన్నది రన్ చేయరు, ఏఎంసీ వాళ్ళతోనే రన్ చేస్తారు. కాబట్టి డెఫినెట్లీ మోర్ స్పెషలైజ్డ్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ కైండ్ ఆఫ్ ఫండ్ మేనేజర్స్ మూలంగా చాలా వరకు మన రిస్క్ అనేది తక్కువ ఉంటుంది అండ్ రిటర్న్ ఎక్స్పెక్టేషన్స్ కూడా బెటర్గా ఉంటాయి కంపేర్డ్ టు మ్యూచువల్ ఫండ్స్ని హోల్డ్ చేసే ఏఎంసీసే దీన్ని కూడా రన్ చేస్తాయని తెలుస్తూ ఉంది. ఎస్ అండి, ఏఎంసీ వాళ్ళే ఈ కైండ్ ఆఫ్ ప్రొడక్ట్స్ని కూడా రన్ చేస్తాయి. బట్ దే డిఫరెన్షియేట్ ఇట్, అంటే డిఫరెంట్గా రన్ చేస్తాయి. సో వీళ్ళకి సపరేట్ టీం ఉంటుంది, వాళ్ళకి ఎంఎఫ్కి సపరేట్ టీం ఉంటుంది. సో ఆ ప్రకారంగా రన్ అవుతాయి. వండర్ఫుల్ మ్యామ్. అండ్ ముఖ్యంగా ఇది సజెస్ట్ చేయాల్సి వస్తే
అంటే దీన్ని ఎటువంటి గోల్స్కి సజెస్ట్ చేస్తారు ఈ ఫండ్ని మీరు? వెల్త్ క్రియేషన్ అండి. బేసికల్లీ ద పీపుల్ ఎవరైతే ఒక వెల్త్ క్రియేట్ చేయాలి, కొంత రెగ్యులర్ కైండ్ ఆఫ్ రిటర్న్స్ కన్నా కొంచెం సుపీరియర్ రిటర్న్స్ కావాలి అని ఎవరైతే కోరుకుంటారో వాళ్ళకంటూ ఒక ఆప్షన్ అన్నది ఇవ్వాలి. సో ఇప్పటి వరకు మరీ 50 lakhs ఇస్ టూ ఎక్స్పెన్సివ్, అంటే మరి హై నెట్వర్త్ అయిపోతుంది. సో నార్మల్ పీపుల్ ఎవరి దగ్గర అయితే 10 lakhsతో కూడా మనం స్టిల్ వీ వాంట్ టు క్రియేట్ ఎ వెల్త్ అనుకునే వాళ్ళకి దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రొడక్ట్. అండ్ ఇందులో ట్యాక్సేషన్కి కనుక చూసుకుంటే ఇది ఈక్విటీ ట్యాక్సేషనే ఉంటుందండి. సో ఇప్పుడు ఏదైతే ఈక్విటీ ట్యాక్సేషన్ రన్ అవుతుందో అదే ట్యాక్సేషన్ దీనికి అప్లై అవుతుంది. వండర్ఫుల్ మ్యామ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, ఓవరాల్గా దీనికి సంబంధించిన ప్రతి డీటెయిల్ మాతో షేర్ చేసుకున్నందుకు. అండ్ ఈ ఇటువంటి లేటెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్కి సంబంధించి మీకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ కావాల్సిన మీరు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ తప్పకుండా దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి మీరు మ్యామ్తో మాట్లాడవచ్చు. అండ్ మరీ ముఖ్యంగా మీరు పంజాజీ నుంచి ఎటువంటి విషయాలు తెలుసుకుందాం అనుకుంటున్నారు ఫైనాన్షియల్ న్యూస్కి సంబంధించి? అసెట్ అలొకేషన్స్ అయి ఉండొచ్చు, మ్యూచువల్ ఫండ్స్ అయి ఉండొచ్చు, స్టాక్ పికింగ్ అయి ఉండొచ్చు, F&O, వాట్ ఎవర్, మీరు ఏమి ఫీల్ అవుతున్నారు, ఏం నేర్చుకుందాం అనుకుంటున్నారు అనేది కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేసినట్లయితే అప్కమింగ్ ఎపిసోడ్స్లో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మ్యామ్ రెడీగా ఉన్నారు. సో ఇటువంటి ఇన్ఫర్మేషన్ మీకు కావాలనుకున్నట్లయితే వెంటనే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ అండి.